కోట వాకాడు ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించిన ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కోట వాకాడు మండల కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లను మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జిల్లా జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వాకాడు ఆర్టీసీ డిపో అధికారులు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న వాకాడు బస్టాండ్ను మరమ్మతులు చేయాలని, అలాగే కోట బస్టాండ్ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిపో మేనేజర్ పెంచిలయ్య, బీజేపీ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, జిల్లా కోర్ కమిటీ సభ్యులు గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పామంజి కృష్ణయ్య, డాక్టర్ సారంగం రమేష్ బాబు, దువ్వూరు శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు చాలా డబ్బులు ఎక్కువ కావాలని అడగచ్చు, అది మీ హక్కు. వర్షం వస్తే వస్తుందా అంటే మళ్ళా డెమాలిష్ చేయాల్సిందే. మీరు రోజు ఈ బస్సులో తిరుగుతుంటారమ్మా? టయానికి వస్తుందా బస్సు? నీట్గా ఉంటుందా? కింద చెత్త చెదారం ఉంటుందా? మీరు మా మీద నెగిటివ్ మా ప్రచారం కదా, మీ పత్రికలంతా మా వార్తలే కదా. పెద్ద 10 రూపాయలు తీసుకుని తొక్కేస్తాను. ఈ డిపో నుంచి హైయెస్ట్ కలెక్ట్ చేశారు, పొద్దుటూరు చేశారు. అది అన్ని విధాలు ఎక్కువ అందరికి ఎక్కువ. మీరు ఇట్రండి సార్, ఇట్రండి, మీరందరూ వస్తారు, ఇట్రండి. ఓకేనా? మొత్తం దీన్ని రాసినటువంటి వేస్తే మళ్ళీ అందరూ పనికి వస్తున్నాయి. ఇది మీరు అక్కడ చిట్టమూరులో ఇవ్వండి. అంటే గతంలో పాత బస్సులు, చెడిపోయిన బస్సుల్లో ఉండేటువంటి వస్తువులు తీసి వాడి అలా తంటాలు పడ్డారు గత కాలం. ఇప్పుడు అట్లేం లేదుగా. కొత్త బస్సులు 14 వచ్చేసారు. 4 కడపలు, ఒక పొద్దుటూరు. సీఎం పొద్దుటూరు పెట్టించారు. అటు తిరుగు పొద్దుటూరు పెట్టించాడు. పాలు తాగే బరువులు తీసేసి దులుపోలు తీసుకొచ్చి లాభం ఉంది సార్. ఎందుకు తీసేశారు అట్లా? ఎప్పుడు తీసేసింది? పాలిటైన్ వస్తారు. ఇప్పుడు కాదు, ఈ మధ్యనే ఒక హారము రిటైర్డ్ అయిపోతూ సర్వనాశనం చేసి పెట్టి డిఎంలు తప్పేం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? పైన చెప్పింది చేస్తారు. కలెక్షన్ రాలేదని తీసేశారా? లేకపోతే 1,50,000 వస్తారు 5 బస్సులు. నేను చెప్పడం ప్రజలు కూడా అడగండి. ఇప్పుడు ఆ బస్సులు ఎవరికి పంపించారు ఇక్కడి నుంచి? అందరూ తెలుసు పెట్టాము సార్, కానీ అందరికీ తెలుసు. కోటేశ్వరరావు బాగా తెలుసు. కోటేశ్వరరావు ఇక్కడ లోకల్కి పెట్టారు. అంటే ఎక్స్ప్రెస్లో లేదంటే పల్లెలకు కూడా ఎక్స్ప్రెస్లో పెట్టారా? ఇక్కడ లోకల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని పాత ఆరం కాదు, ఆ బాధ ప్లాన్ చేశారు. ఇక్కడ లోకల్ ఇదంతా ఆరం. మాకు ప్రతి పల్లె ఆయన రిటైర్డ్ అయ్యేటప్పుడు చెప్పేది. ఆ ఆరం నాతో ఇంకొక చాలా పెద్ద విషయం చెప్పాడు మీతో. బస్సులు సరిగ్గా దిప్పటం లేదు, ఇక్కడ పెద్ద స్కామ్ జరుగుతుందని. నువ్వు దాని లోపల బాబాక అందుకని తరఫున మన ఏపీఎస్ఆర్టీసీ బోర్డు డైరెక్టర్గాను, నెల్లూరు జోన్ చైర్మన్గా ఈరోజు వాకాడు డిపో, అదే రకంగా కోట బస్టాండ్ని ఇవన్నీ కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలా, కార్మికుల యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మనం తక్షణ పరిష్కారం చూపించాలా, పారిశుద్ధ్యం మెరుగు చేయాలా, ఆ రకమైనటువంటి ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో 4 చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్ కానీ, మా ఈడీ ద్వారకా తిరుమలరావు గారు కానీ ఆ యొక్క ప్రభుత్వ ఆదేశం మేరకు పనిచేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిందే తప్ప కార్మికుల యొక్క సమస్యలు కానీ, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కానీ, ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం కానీ చేయలేదు. ఒకవేళ చేయకపోగా రోడ్లు పూర్తిగా కూడా
గతుకులు మయమైపోయి బస్సులన్నీ కూడా రిపేర్లకు వచ్చే పరిస్థితి దాపురించింది. అందులో ఆర్టీసీ కార్మికులు ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరిగింది. కొంతమందికి క్యాన్సర్లు కానీ, లేదా హార్ట్ పేషెంట్లుగా కానీ, లేదా బ్యాక్ పెయిన్ కానీ, లేదా రకరకాల సమస్యలతో వర్క్ యొక్క స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల వీటన్నిటినీ గమనించిన తర్వాత ఇవాళ మనకి ఇంకా స్టాఫ్ కూడా తక్కువ ఉంది. 3,000 మంది సుమారుగా మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు మొత్తం రాష్ట్రం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేసిన కారణం చేతనే ఈ రోజున ఆర్టీసీ యొక్క వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే 15 లక్షలు తిరిగినటువంటి బస్సుల స్థానంలో వెంటనే కొత్త బస్సులు రీప్లేస్ చేయడం జరిగింది. ప్రయాణికులకి పైన పెద్ద పెద్ద గుంతలమైన రోడ్లన్నింటినీ కూడా బాగు చేయించడం జరిగింది. అదే స్థానంలో సుమారుగా 950 కొత్త బస్సులు కూడా ఈ యొక్క వాకాడ్ డిపో కూడా 14 కొత్త బస్సులు కూడా రావడం జరిగింది. ఇవే కాకుండా ఆర్టీసీ ప్రధానంగా డీజిల్ రేట్లు పెరిగిపోవడం, ఈ ఆటోమొబైల్ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని మరింత ముందుకు వాటి యొక్క నష్టాలు పూడ్చడానికి కోసంగా కేంద్రం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలా, ఒకవైపు పర్యావరణానికి మేలు జరుగుతుంది, రెండో వైపు ఖర్చు కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో మొత్తం సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించి ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోయే రోజుల్లో ఇస్తా ఉంది. మనం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పట్టణాలకు ముందుగా ఒక 700 బస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా సుమారుగా 2,900, 3,000 బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు మొదటి దఫాగా వస్తాయి. అందుకని ఆర్టీసీ ఏం చేస్తుందంటే ఒకవైపు సోలార్ టాప్స్ మా యొక్క ఆర్టీసీ బస్ పైనే సోలార్ రూఫ్ పెట్టుకొని ఇక్కడ కరెంటు ఇవన్నీ మేమే సొంతంగా ఉత్పత్తి చేయడం, అదే రకంగా దానికి కావాల్సినటువంటి మిగిలినటువంటి కరెంటు ప్రభుత్వానికి ఇవ్వడం, సెల్ఫ్ సఫిషియెంట్గా ఆర్టీసీని మరలా నిలదొక్కునే విధంగా ముందుకు పోవడానికి కోసంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అయితే కరోనా తర్వాత చాలా బస్సులు తగ్గించడం జరిగింది. ఆ రోజుల్లో ప్రయాణికులు సరిగ్గా ప్రయాణించలేదు కాబట్టి. కానీ అదే పరిస్థితి ఇప్పుడు లేదు. గ్రామీణ ప్రాంతాలకు బస్సుల యొక్క అవసరం చాలా పెరిగి ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే లోపుగా కూడా ప్రయాణికులకు మరికొన్ని బస్సులు కావాలని అడుగుతున్నారు. అందుకని బోర్డులో ఒక 950 బస్సులు కూడా మళ్ళా కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా పెట్టారు. అదే రకంగా ఇప్పుడు ఏదైతే మా దగ్గర కార్మికుల కొరత ఉంది ఈ అడుగుతూ ఉన్నాం. అదే రకంగా మా కార్మికులకు సంబంధించి కూడా ప్రధానంగా వైద్య సహాయం అనేది పెద్ద సమస్య అయింది. గతంలో ఆర్టీసీలో పనిచేసేటువంటి ఏ కార్మికుడికైనా సరే పూర్తి వైద్య సహాయం మేమే అందించేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కలిసిన తర్వాత మిగతా డిపార్ట్మెంట్కి ఆ అవకాశం లేదు కాబట్టి మీకు కూడా లేదనేటువంటిది గత 5 సంవత్సరాలుగా జరిగింది. చాలామంది నష్టపోయారు. కానీ మరలా తిరిగి బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరం కూడా మాస్ ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి కార్మికులు వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి వైద్య సహాయం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి వారికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రమోషన్స్ ఆగిపోయినాయి మన వర్కర్స్కి అందరికి కూడా. అదే రకంగా చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి దాన్ని ఒక్కొక్కటి కూడా పరిష్కరిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కోట వాకాడు ఒకప్పుడు సుమారుగా 70-80 బస్సులు ప్రయాణం జరిగేది. కానీ ప్రస్తుతం 44-50 బస్సులు లోపల మాత్రమే తిరుగుతున్నాయి. బస్సులు పెంచాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వీటన్నింటినీ కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా వాకాడు బస్సు డిపో ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఒక రకంగా చెప్పాలంటే బూట్ బంగ్లాగా మాకు తయారైంది. దాన్ని కూడా రిపేర్ చేయించి మరి బస్టాండ్ వాకాడు బస్టాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోట ఈ పరిసరాలు కూడా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచమని డిఎం గారికి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే కార్మికులు మనం అందరం సమిష్టిగా పనిచేసి ఆర్టీసీ యొక్క రేటింగ్ పెంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి వారంలో ఒకసారి ఆర్టీసీ యొక్క డిఎంలు, ఆర్ఎంలు, ఎండి స్థాయి దాకా కూడా ఒక యాప్ పెట్టి ప్రయాణికుల సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, మీరు ఏ రకంగా పనిచేస్తున్నారని రివ్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా మనం తప్పనిసరిగా ఆర్టీసీని అందరం కలిసికట్టుగా ఈ పారిశుధ్యం కానివ్వండి వీటన్నిటిని మెరుగుపరుచుకోవాలా.
అదే రకంగా బస్సుల యొక్క నాణ్యత పెంచాలా, మన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలనేటువంటిది మా ఉద్దేశం. కాబట్టి ఆ రకంగా ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటే కూడా నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. మేము ఎప్పటికప్పుడు ప్రయాణికులతో కానీ అటు అధికారులతో కానీ సంబంధాలు పెట్టుకొని ఇప్పుడున్నటువంటి స్థితి కంటే కూడా మెరుగైనటువంటి పరిస్థితి రావాలా, ప్రైవేట్ బస్సులతో పోటాపోటీగా నాణ్యత కూడా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ఈరోజు నేను కోటకు రావడం జరిగింది. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్ర లసత్